ఎందుకు పనికిరావని వాడిపడేసిన వ్యర్థాలతో కొందరు అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుత కళాఖండాలను సృష్టిస్తుంటే మరికొందరు అదే వాడిపడేసిన వస్తువులతో సంపదను సృష్టిస్తున్నారు. అదే కోవలోకి వస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని వినాయక మహిళా సమాఖ్య సభ్యులు. వృధాగా పడేసే వ్యర్థాలతో సంపద సృష్టించడం ఏమిటని అనుకుంటున్నారా? మీ సందేహం తీరాలంటే ఇది చూడండి. ఆదిలాబాద్ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు, వృత్తులు చేపట్టి తమ ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వారికి రుణ సదుపాయం కల్పించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తోంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన వినాయక మహిళా సమాఖ్య సభ్యులు వినూత్నంగా అందరూ తాగి వృధాగా పడేసిన కొబ్బరి బొండాల వ్యర్థాలతో కోకోపీట్ ఫైబర్ను తయారు చేసే యూనిట్ను నెలకొల్పారు. 5 లక్షల రూపాయల ఖర్చుతో ఈ యూనిట్ను నెలకొల్పారు. ఇందులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా బ్యాంకు ద్వారా 3 లక్షల రూపాయల రుణ సహాయం అందజేసింది. మిగిలిన 2 లక్షల రూపాయలను సంఘంలోని 10 మంది సభ్యులు కలిసి సమకూర్చుకున్నారు. థ్రెడింగ్, గ్రేడింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను ఇటీవలే జిల్లా కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొబ్బరి బొండాల విక్రయ దుకాణాల వద్ద నుంచి తాగిపడేసిన కొబ్బరి బొండాలను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరించే వాహనాల్లో తెచ్చి డంపింగ్ యార్డ్లో పోస్తున్నారు. వీటిని మహిళా సమాఖ్య సభ్యులు తీసుకువచ్చి థ్రెడ్డింగ్, గ్రేడింగ్ యంత్రాల్లో వేసి పీచును, కోకోపిట్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఎరువును, పీచును వేరువేరు చేసి విడిగా నిల్వ ఉంచుతున్నారు. ఈ పీచు విగ్రహాలు, పాల్ సీలింగ్, కొబ్బరి తాళ్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే వీరు తయారు చేస్తున్న కోకోపిట్ నర్సరీల్లో, ఇళ్లల్లో మొక్కలు పెంపకానికి ఎరువుగా ఉపయోగపడుతోంది. పంట పొలాల్లో గడ్డి పెరగకుండా మల్చింగ్లా కూడా ఇది ఉపయోగపడుతోంది. అయితే ఈ కోకోపిట్ ఫైబర్ ఉత్పత్తి, మార్కెటింగ్ పై తాము ప్రత్యేకంగా శిక్షణ పొందామని వినాయక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దేవమ్మ లోకల్ 18తో చెప్పారు. అలాగే కోకోపిట్ ఫైబర్ ఉపయోగాలను గురించి కూడా వివరించారు. ఈ కోకోపిట్, కోకో ఫైబరు తయారు చేసే మిషన్ మాకు కలెక్టర్ మేడం మా మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి వ్యర్థంగా పారేసిన కొబ్బరి బొండలు వేస్ట్ వెళ్ళిపోతున్నాయి కదా, దాంతో మనకు దోమలు గాని, మలేరియా, డెంగ్యూ అటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఎక్కడక్కడ కుప్పలు కుప్పలు వాడేసి ఉంటున్నాయి. మరి ఈ దీంతోని వేస్టేజ్ తోని మీరు ఇట్లా కోకోపీట్ అండ్ కోకో ఫైబరు తయారు చేసి, కోకోపీట్ ఏమో మన మొక్కలకు ఎరువుగా, మరి నర్సరీలో విత్తనాలు వేస్తారు కదా, చెట్లు పెట్టి వాటికి గ్రోత్ వచ్చి తొందరగా మొక్కలు కావటానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. మన ఆదిలాబాద్లో పెట్టి మరి మీకు ఉపాధి కలుగుతుందని 10 మంది సంఘ సభ్యులం అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాకు మేడం ద్వారా 2 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా మేము లోన్ తీసుకున్నాము ఒక 3 లక్షలు, మొత్తం 5 లక్షలు పెట్టి ఈ యూనిట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మంచి పీటేమో చెట్లకు ఉపయోగపడుతుంది. మరి ఫైబర్ ఉంది కదా, ఆ ఫైబర్ విగ్రహాలు తయారు చేయడానికి, మళ్ళీ ఇండ్లలో పిఓపిలో వాడతారు. మరి ఇప్పుడు పార్ట్స్, చెట్లు పెట్టుకోవడానికి పార్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. తాడు తయారు చేసుకోవచ్చు దీంతో, కొబ్బరి తాడు. దీనివల్ల ఇవి కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయని మాకు చెప్పి ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. మేము హైదరాబాద్కి వెళ్ళాము. అందరూ నడిచే దారిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి సరికొత్తగా మహిళా సమాఖ్య సభ్యులు నెలకొల్పిన ఈ కోకోపిట్ ఫైబర్ యూనిట్ 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా అభివృద్ధిని సాధించి వారి ఆర్థిక అభివృద్ధికి ఆసరా కావాలని ఆశిద్దాం.